హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ప్లెయిన్ సిల్క్ సారీ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ స్క్రీన్లో అయితే మెన్షన్ చేసేస్తున్నాను. ఈ డిజైన్ కోసం ఏ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను, అలానే ఎంత ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను, ఇవన్నీ కూడా వీడియోలో అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇది వచ్చేసి క్యాన్వాస్ పేపర్. ఈ క్యాన్వాస్ పేపర్ని నెక్ డిజైన్ కోసం అని చెప్పేసి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఈ డిజైన్ వచ్చేసి పాట్ నెక్ బ్లౌజ్ డిజైన్ అనమాట. దీనికోసం 1 మీటర్ మనకి నార్మల్గానే బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, ఆ 1 మీటర్కి ఎక్స్ట్రాగా రెడ్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఈ క్లాత్ని అయితే ఒక 1/2 మీటర్ తీసుకుంటే సరిపోతుంది. డిజైన్ కొంచెం హెవీగానే ఉంటుంది కనుక క్లాత్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇది వచ్చేసి ప్యూర్ సిల్క్ శారీ అనమాట. సిల్క్ శారీ బ్లౌజ్ డిజైను. అలానే డిజైన్ కోసం వచ్చేసి రా సిల్క్ క్లాత్ అయితే యూజ్ చేశాను. ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ని కటింగ్ చేసేసుకుని లైనింగ్ క్లాత్ని క్యాన్వాస్ పేపర్ని కూడా ఐరన్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్లాత్కి 1 సైడ్ వచ్చేసి షైనింగ్ ఉంటుందన్నమాట. షైనింగ్ ఉన్న వైపు ఐరన్ చేసేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ క్లాత్కి అయితే ఐరన్ చేసేసిన తర్వాత చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మనకి సైడ్ స్టిచ్చెస్ కోసం అని చెప్పేసి ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రాగా అయితే మార్కింగ్ చేసుకుని కటింగ్ చేసేసుకోవాలి. డిజైన్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఈ విధంగా స్క్రీన్లో కనిపిస్తుంది కదా, ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత నెక్ డిజైన్ చుట్టూ కూడా స్క్రీన్లో చూపించిన విధంగా స్టిచ్చెస్ వేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా స్టిచ్చెస్ వేసేసుకున్న తర్వాత ఈ బ్యాక్ నెక్ని అలానే డిజైన్ పార్ట్ని కూడా మిడిల్లో చిన్నగా కటింగ్ చేసుకుని ఈ 2 పీసెస్ కూడా జరిగిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి మిడిల్లో అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది లూజ్గా వేసిన స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇలా కంప్లీట్గా చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత చుట్టూ కూడా నార్మల్గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా చుట్టూ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ కూడా చిన్నగా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేయడం వల్ల మనకి క్లాత్ అనేది కొంచెం ఈజీగా స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలానే మీకు కొంచెం నీట్గా స్టిచ్చింగ్ రావాలనుకుంటే కనుక ఒకసారి ఐరన్ చేసుకోండి. క్లాత్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసి నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేస్తాను కదా. ఇప్పుడు వచ్చేసి డాట్స్ వేసేస్తున్నాను. ఇప్పుడు క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ని తీసుకుని 1 సైడ్ స్క్రీన్లో చూపించిన విధంగా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసి నెక్ చుట్టూ కూడా పైపింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. పైపింగ్ అయితే వీలైనంత సన్నగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ పైపింగ్ ఈక్వల్గా రావట్లేదు అనుకుంటే కనుక థ్రెడ్ పైపింగ్ని అయితే స్టిచ్చింగ్ చేయండి. పైపింగ్ మొత్తం కూడా ఈక్వల్గా ఉంటుంది. ఇలా కంప్లీట్గా నెక్ చుట్టూ కూడా స్టిచ్చెస్ వేసేసుకున్న తర్వాత నెక్ దగ్గర అలాగే నడుము దగ్గర కూడా స్టిచ్చెస్ వేసేసుకున్న తర్వాత నెక్ మిడిల్లో డిజైన్ కోసం స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెక్ డిజైన్ కోసం మనకి నార్మల్ బ్లౌజు లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి 400 నుంచి 500 లోపు ఉంటే కనుక 1000 నుంచి 1200 వరకు స్టిచ్చింగ్ ఛార్జెస్ అయితే తీసుకోవచ్చు. కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, మీరు అడిగినన్ని స్టిచ్చింగ్ ఛార్జెస్ అయితే ఇక్కడ ఎవరని చెప్పేసి. మీ ఏరియాలో ఉన్న రేట్ని బట్టి మీరు స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని ప్లేసెస్లో స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేవి ఒకేలా ఉండవు కదా.
ఇక్కడ డిజైన్ కోసం అని చెప్పేసి 3 ఇంచెస్ లెంత్ పెడుతున్న క్లాత్ని అయితే స్క్వేర్గా చుట్టూ కూడా స్టిచ్చెస్ వేసేసుకుని మిడిల్లోకి కటింగ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి రా సిల్క్ అలాగే సిల్క్ క్లాత్ని కలిపి స్టిచ్చింగ్ చేశాను అనమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత స్క్రీన్లో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. కార్నర్కి క్లాత్ని ఇలా ఈ విధంగా కొంచెం పైకి తీసుకుని ఇలా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకి నెక్ చుట్టూ కూడా ఎన్ని పీసెస్ అయితే అవసరం అవుతాయో అన్నింటినీ కూడా ఈ విధంగా స్టిచ్చెస్ పెట్టేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ మిడిల్లో డిజైన్ కోసం అని చెప్పేసి మనం క్లాత్ని కటింగ్ చేసుకున్నాం కదా, దానికోసం అని చెప్పేసి ఇక్కడ క్లాత్ని అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి ఒక 10 ఇంచెస్ లెంత్ అలానే 15 ఇంచెస్ విడ్త్ ఉన్న క్లాత్ని అయితే తీసుకున్నాను. ఈ క్లాత్ని స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసి చిన్నగా స్టిచ్చెస్ వేసేసుకోవాలన్నమాట. మనకి స్టిచ్చింగ్కి మధ్యలో ఒక 1/2 ఇంచ్ అయితే గ్యాప్ ఉంచేసి స్టిచ్ చేసేసుకోవాలి. ఈ లైన్స్ అన్నీ కూడా ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా వన్ సైడ్ మొత్తం కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు రివర్స్లో స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకి డిజైన్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఈ విధంగా స్క్వేర్లో అయితే కనిపిస్తూ ఉంటుంది మిడిల్లో. ఈ స్క్వేర్లో కావాలనుకుంటే బీడ్స్ అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, లేదంటే అలా ప్లెయిన్గా అయినా సరే లీవ్ చేసేయచ్చు. కంప్లీట్గా మొత్తం కూడా ఇదే విధంగా ఎండింగ్ వరకు కూడా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. అలానే వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇలా మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ ఏదైతే ఉందో ఈ థ్రెడ్ మొత్తం కూడా కటింగ్ చేసేస్తున్నాను. ఇలా నీట్గా కటింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం స్టిచ్ చేసి పెట్టుకున్న ఈ డిజైన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని స్క్రీన్లో చూపించిన విధంగా డిజైన్ పై వైపు నుంచి స్టిచ్చింగ్ చేసేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకుని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసి ఇంకొకసారి స్టిచ్చెస్ వేసేసుకోవాలి. డిజైన్ అయితే మనకి కొంచెం క్లాత్ ఎక్కువ పట్టినా సరే డిజైన్ మాత్రం చాలా నీట్గా అందంగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయాలనుకుంటే కనుక మనకి కంపల్సరీగా ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి ఒక 1/2 మీటర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. 2 సైడ్స్ కూడా ఈ డిజైన్ అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేయాలి. ఇలా డిజైన్ 2 పీసెస్ని కూడా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ క్రాస్గా కటింగ్ చేసిన సిల్క్ క్లాత్ తీసుకుని పైపింగ్ చేసేస్తున్నాను. ఆల్రెడీ మనం డిజైన్ చేసిన క్లాత్ వచ్చేసి థిక్నెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, అందుకు పైపింగ్ అయితే కొంచెం నెమ్మదిగానే ఈ విధంగా సన్నగా వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 సైడ్స్ కూడా పైపింగ్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ పీసెస్ రెండింటిని కూడా ఇలా నెక్ మిడిల్లో ఉంచేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. డిజైన్ ఏదైనా మిడిల్లో స్టిచ్చింగ్ చేసేటప్పుడు కంపల్సరిగా నెక్ మిడిల్ నుంచి స్టిచ్చింగ్ చేయాలి. మిడిల్ నుంచి స్టిచ్చింగ్ చేస్తే మనకి ఈ డిజైన్ అనేది ఎక్కడ కూడా క్రాస్ పోకుండా చాలా నీట్గా వస్తుంది. అలా కాకుండా చివరి నుంచి స్టిచ్చింగ్ చేస్తే డిజైన్ సెంటర్లో కాకుండా కొంచెం సైడ్ కట్ ఇటు వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకని మిడిల్ నుంచి స్టిచ్చెస్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ముందుగానే డిజైన్ పీసెస్ అయితే స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఈ విధంగా పైపింగ్ పక్కనే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. అన్నీ కూడా దగ్గరగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా నెక్ చుట్టూ కూడా ఈ పీసెస్ అన్ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీడియం సైజులో ఉన్న లేస్ అయితే తీసుకుని స్టిచ్ చేసేస్తున్నాను. మీకు ఒకవేళ లేస్ అనేది అంటే ఇంట్రెస్ట్గా లేకపోతే కనుక క్లాత్ని స్టిచ్చింగ్ చేసేయండి. రెడ్ కలర్ క్లాత్ని తీసుకుని క్రాస్గా కటింగ్ చేసి ఒక 1/2 ఇంచ్ వెడల్పులో అయితే క్లాత్ని అయితే స్టిచ్చింగ్ చేసేయండి. థ్రెడ్స్ అన్నీ కవర్ అయిపోతే అలానే మనకి రెడ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది.
ఈ విధంగా కంప్లీట్గా మనం స్టిచ్చింగ్ చేసుకున్న పీసెస్ థ్రెడ్స్ ఎక్కడ కూడా కనిపించకుండా కవర్ అయ్యే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదే లేస్‌ని నడుము దగ్గర పైపింగ్ పైన స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. మీకు ఒకవేళ పైపింగ్ దగ్గర ఏమి స్టిచ్చింగ్ చేయకూడదనుకుంటే గనక అలా లీవ్ చేసేయండి. నేనైతే ఇక్కడ పైపింగ్ దగ్గర అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఈ డిజైన్ మిడిల్‌లో మనకి గ్యాప్ ఉంది కదా! ఈ గ్యాప్‌ని కవర్ చేసే విధంగా ఇక్కడ గోల్డ్ కలర్ అండ్ రెడ్ కలర్ క్లాత్‌ని తీసుకొని స్క్రీన్‌లో చూపించిన విధంగా పీసెస్ అన్నీ కూడా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క కలర్‌ని స్క్రీన్‌లో చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మనకి డిజైన్ మిడిల్‌లో బీడ్స్‌ని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.